Whose first film is this? First time in front of a camera? చేతులెత్తండి అందరూ చెప్తారు. ఓకే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ యు ఆల్. ఒక 200 మంది క్రౌడ్ ఉంటారు కాలేజ్లో. నా ఫస్ట్ సీన్ అది ప్యాక్ అయిపోయింది. ఈయన వచ్చి నువ్వు చేయగలవు ఈయన మోటివేషన్ భలే ఉంటుంది. నార్మల్గా ఉండదు ఈయన మోటివేషన్. నువ్వు చేస్తున్నావు వెళ్ళిపోతారు అంతే. ఓకే రెడీ అంటారు. కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది మాటలో చెప్పలేం. యాక్చువల్గా ఫస్ట్ డే ఒక మానిటరీ షాట్ అయిన తర్వాత ఫస్ట్ సీన్ నాదే అనమాట. వీళ్ళందరిలోనూ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నేనే. యాక్చువల్లీ నా డెబ్యూ ఇది. ఇంతకుముందు ఇంత పెద్ద కెమెరా నేను ఫేస్ చేయాల. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఒకటి రెండు ఫెయిల్ అవి కూడా. అయితే అంటే వీళ్ళు ఏంటంటే బాగుందా బాగోలేదా, ఒకవేళ మనం ఇప్పుడు ఇది ఫస్ట్ డే ఇది ఒకవేళ మనం బాగా చేయకపోతే ఇప్పుడు ఓకే నువ్వు రాంబాబు నువ్వు వెళ్ళిపోరా, నువ్వు ఇంకా వేరే వాళ్ళు తీసుకుంటారేమో నాకు భయం అనిపించింది అనమాట. కానీ వంశన్ నా తర్వాత ఈవినింగ్ అలాగా బాగా చేసావు అని అనేసరికి ఓకే బాగానే చేశానేమో ఉంటానా లేదా నాకు డౌట్. సెకండ్ అయితే మాత్రం నిజంగా నాకు డౌట్ అన్నా. ఎడిటింగ్లో కాదు మేడం నాకైతే. అంటే షూట్ అంటే ఫస్ట్ డే షూట్ తర్వాత నేను ఉంటానా లేదా డౌట్ అప్పటికే. డౌట్ అంటే అందరూ హెడ్ నాట్ చేశారు. అవునవును మాకు కూడా అదే ఫీలింగ్ అన్నట్టు. వీళ్ళందరికీ తెలుసు. కొంచెం మీరెందుకు నాట్ చేశారు అందరికన్నా ఎక్కువ? టెన్షన్ ఉంటుంది చెప్పండి. అంటే ఉంటుంది కదా సార్ కొంచెం ఎడిటింగ్లో నాకు డౌట్ ఉంటానా అనేసి. సో ఇట్స్ యాక్చువల్లీ జస్ట్ అండి ఇంతమంది క్యారెక్టర్స్ నేను డౌట్ ఫీల్ అవుతాను. నేను ఎంత చెప్పను యాక్చువల్గా 11 ఒకళ్ళిద్దరు పోతారేమో ఎడిటింగ్లో అని చెప్పి నేనైతే అనుకున్నాను. అంటే చాలా పోతారు ఏం డైరెక్ట్ గా క్యారెక్టర్ సీన్లు కూడా కాదు. అంటే బాగా వింటాం కదా మేడం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళు ఏంటంటే ఒక 10 days షూట్ చేసి ఉంటారు కానీ నా క్యారెక్టర్ లేదంటారు తర్వాత. అటువంటివి వింటాము. సో నేను చేశాను ఆ సినిమాకి కానీ అందులో నేను ఉండను. నాది కూడా ఉండాలంట సినిమా అంజీ. ఓ అవునా? వన్ ఆఫ్ ద కిడ్ నేనే అందులో. తర్వాత సినిమాలో తీసేశారు, ఇంకో పిల్లల్ని పెట్టుకున్నారు. అలాగే సార్ అలాగే కొంచెం భయం అనిపించింది. కానీ సెకండ్ డే థర్డ్ డే అలాగే కొంచెం అందరూ సపోర్ట్ మోటివేషన్ ఇంకా ఆయన దాన్ని బట్టి ఇంకా సపోర్ట్ బట్టి ఇంకా సరే కాన్ఫిడెన్స్ వచ్చింది అంతే.